ఫ్రెండ్స్, స్టార్టప్స్ అన్నీ కూడా కేవలం ప్యాషన్తోనే స్టార్ట్ అవ్వవు. కొన్ని ఎలా స్టార్ట్ అవుతాయంటే ప్యాషన్తో పాటుగా కంపాషన్తో స్టార్ట్ అవుతాయి. అలాగే ఇప్పుడు ప్యాషన్తో వస్తున్నారు మన తర్వాతి ఐడియా బాస్. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం హైదరాబాద్ నుంచి వస్తున్న నిమిషా ఇంకా ఇబాదత్కి. హలో టైటన్స్, మనమందరం మన పిల్లలకి బెస్ట్గా ఇవ్వాలని ఎప్పుడు ఎఫర్ట్ చేస్తూ ఉంటాం, కరెక్టే కదా? మీరు ఏ లిమిట్ని మీ పిల్లల కోసం క్రాస్ చేశారని నేను వినాలనుకుంటున్నాను. ఉదాహరణకి మీ పిల్లలు ఏదైనా మిమ్మల్ని అడుగుండొచ్చు, అవుట్ ఆఫ్ ద వే మీరు దాన్ని తెచ్చుండొచ్చు. ఐఎమ్ షూర్ ఎవ్రీ పేరెంట్ హ్యాస్ సమ్ స్టోరీ. అదే మా కథ కూడా, మేము ఇంకా మా పిల్లల కథ. నమస్తే టైటన్స్, నా పేరు నిమిషా, ఈయన ఇబాద్. టైటన్స్, మేము ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే మేము చాలా చోట్ల చూసాం. మా దగ్గర ఎంతో ట్రెండింగ్ అండ్ ఫ్యాషనబుల్ క్లోదింగ్స్ ఉన్నాయి, కానీ మన పిల్లలకైతే అదే సేమ్ బేసిక్ స్టాండర్డ్ డిజైన్స్. అప్పుడే మాకు అర్థమైంది ఫారెన్ లో పిల్లలందరూ బెస్ట్ క్వాలిటీ బట్టలు వేసుకుంటున్నారని. సో మన దేశంలో ఎందుకు అలా లేదు? And why should our kids settle for less, right? అందుకోసమే మేము తీసుకొచ్చాం పిల్లల కోసం సూపర్ ఆసమ్, సూపర్ స్టైలిష్ వాళ్ళ పర్సనల్ ఫ్యాషన్ బ్రాండ్ డాగోబో. టైటన్స్, ఇదే డాగోబో, ద పర్ఫెక్ట్ ఫిట్ ఫర్ యువర్ పెట్స్. ఎందుకంటే పెట్స్ కూడా మన పిల్లలే. అలాగే టైటన్స్, పెట్ పేరెంట్స్ కి బాగా తెలుసు ఈ ఫీలింగ్, వాళ్ళకి అర్థమవుతుంది. ఈ ఎమోషన్ ఎలా ఉంటుందో వాళ్ళకి బాగా తెలుసు. ప్రతి పిల్లలకి వాళ్ళ బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇవ్వాలనుకుంటారు. ఈ పిల్లలు మనల్ని ఏమీ అడగరు, బట్ యాజ్ పేరెంట్స్ మనకి అర్థం అవుతుంది. అందుకే డాగోబో తీసుకొచ్చింది ఇండియాలో ఎంతో ప్రీమియం, ఎంతో స్టైలిష్ పెట్ క్లోతింగ్ అండ్ యాక్సెసరీస్ కలెక్షన్స్. అన్ని చోట్లకి, అన్ని ఫెస్టివల్స్ అండ్ అన్ని అకేషన్స్ కి రైన్ కోట్ స్వాగ్ అవనివ్వండి, లేదా పార్క్ లో రెడ్ కార్పెట్ వాక్ అయి ఉండొచ్చు, బర్త్డే కూల్ బాయ్ లుక్, లేదంటే పెళ్లిలో రాజా వైబ్స్. డాగోబో హస్ గాట్ యు కవర్డ్. హాయ్. Look at Jimmy. Jimmy's fatherly instincts are already. మేము కేవలం వీళ్ళకి బట్టలు మాత్రమే కాదు, వీళ్ళ కోసం ట్రెండీ ఎసెన్షియల్స్ ని కూడా తయారు చేస్తున్నాం. కాలర్స్, లీషెస్, హార్నెషెస్. వీటి వల్ల అన్ని గ్యాదరింగ్స్ లో వీళ్ళని కూల్ గా మారుస్తుంది. కమాన్ రా రా రా. మేమేమనుకుంటున్నామంటే ప్రతి పెట్ డిజర్వ్స్ సేమ్ కంఫర్ట్ అండ్ స్టైల్ యాజ్ I వీ డు. love this one. అందువల్ల So ప్రతి cute. ప్రోడక్ట్ ని తయారు చేస్తున్నప్పుడు మేము శ్రద్ధలో ఉంచేది వీళ్ళ వెదర్ నీడ్స్, ఫ్యాషన్ ట్రెండ్స్ అండ్ ఆఫ్ కోర్స్ పెట్ కంఫర్ట్స్ కూడా. I love the play, the tuxedo. Yeah, the tuxedo is the coolest. సో బోరింగ్ బట్టలు వదిలేయండి, మీ పెట్ ఒక మంచి వార్డ్రోబ్ ఇవ్వండి. అది కేవలం బట్టలు మాత్రమే కాదు, ఒక యూనిక్ స్టైల్ స్టేట్మెంట్. సో టైటన్స్, చెప్పండి, మీరు మాతో చేతులు కలిపి ఈ పిల్లల్ని కూలెస్ట్ పెట్స్ ఆఫ్ వరల్డ్ గా మార్చడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అఫ్ కోర్స్ ఇది మా బిజినెస్ మాత్రమే కాదు, ఇది మా ప్రేమ. మా ప్రేమ ఈ లోకంలో ఉన్న అందరికీ అందజేయాలని చూస్తున్నాము. Around 18 lakhs for 6.5% equity. అంతే. నాకేమనిపిస్తోందంటే ఇవి ఇక్కడ ఉన్నాయంటే బిజినెస్ గురించి మాట్లాడడం జరగదు. కాబట్టి వీటిని బయట ఆడుకోవడానికి పంపించేయండి. పిల్లలు, మీరు బయటికి వెళ్ళి ఆడుకోండి, వీళ్ళని బిజినెస్ గురించి మాట్లాడుకోనివ్వండి. డామ్ క్యూట్. ఇంత ప్రశాంతంగా సంస్కారంతో ఉండే పిల్లలు మనకి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎంతవరకు చెప్తే అంతవరకు విని వెళ్ళిపోయారు. సరే, ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? ఐ హావ్ ఫినిష్డ్ మై ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్ పూణే. మా పేరెంట్స్ ఏమన్నారంటే ఇప్పుడు నువ్వు హైదరాబాద్కి వచ్చే, ఇంకెక్కడికి వెళ్ళొద్దు అని. అప్పుడు నేను ఒక కండిషన్ వేశాను, నేను వస్తాను కానీ నాకు ఒక పెట్ కావాలి అని. ఆ టైంలో అన్ని సంవత్సరాలుగా పెట్ని లోపలికి వదలనే లేదు. అలాగే నా ఫస్ట్ పెట్ మైలో నాకు దొరికాడు. కొంచెం కొంచెంగా నేను నా ఫస్ట్ పెట్ మైలో కోసం డ్రెస్ తయారు చేశాను. నేను బయట US లో ఉన్న డ్రెస్ ట్రెండ్స్ ని చూశాను.
ఐ రియలైజ్ బయట ట్రెండ్స్ చాలా ఉన్నాయి, కానీ ప్రైస్ పాయింట్ కి ఐ డెంట్ లైక్ ద క్వాలిటీ. సో ఏమనుకున్నానంటే ఐఎమ్ ఫ్యాషన్ డిజైనర్, సో నా పిల్లకి నేనే చేసుకుందాం అనుకున్నాను. అలాగే ఇన్స్టాగ్రామ్ నుంచి మొదలు పెట్టాను, అలాగే కొద్దిగా పికప్ అయింది. సరే, మీరు ఇందులోకి ఎలా వచ్చారు? మేము ఒక కాలేజ్ ఫెస్ట్ లో కలుసుకున్నాం, బట్ ఈవిడ హైదరాబాద్ లో ఉంటారని నాకు తెలుసు. సో తిరిగి వచ్చాను అండ్ మాట్లాడడం మొదలు పెట్టాము అండ్ మేము ఇక్కడే కనెక్ట్ అయ్యాం. తర్వాత మై పెట్ ఫెల్ ఇన్ లవ్ విత్ హిమ్ మోర్ దెన్ మీ. we also eventually fell మీరు in love ప్రేమలో with పడ్డారు, him. ఇద్దరు I also ప్రేమించుకున్నారు. fell in love. సో మీ పెట్ అప్రోచ్ చేసిన ఈ పెళ్లి తర్వాత మీరిద్దరు ఈ బిజినెస్ ని నడుపుతున్నారు. Yes. సరే, బిజినెస్ గురించి మాట్లాడుకునే ముందు మీరు వెళ్ళి ప్రొడక్ట్స్ చూస్తారా? Products చూద్దాం అనుకుంటున్నాం. టైటన్స్, మీరు వెళ్ళి ఒకసారి చూడండి. What are the kind of products for big dogs? సో ఇలాంటిదే మా దగ్గర ఎం సైజ్ వరకు ఉంది అండ్ వి గో అప్ టు డబుల్ ఎక్సెల్ అండ్ డబుల్ ప్యాడెడ్ హార్న్ ఎక్సెల్ అండ్ ద పెట్ ఇస్ ఎన్క్లోజ్డ్ డబుల్ సైడ్ అండ్ యూ కెన్ ఆల్సో ఫీల్ ద ప్యాడింగ్ ఇన్సైడ్ దిస్ అండ్ సీ ఎనీ ఆఫ్ దిస్. ఇది మా దిస్ ఇస్ ఫర్ $499, $599, $699. గుడ్ ప్రైసెస్. ఒకసారి మార్కెట్ డిమాండ్ కూడా తీసుకుందాం. మీ ఓటింగ్ మీటర్స్ తీసుకోండి. ఎస్ ఆర్ నో బటన్స్ నొక్కి మాకు తెలియజేయండి. మీ అభిప్రాయంలో వీళ్ళ ప్రోడక్ట్కి మార్కెట్ డిమాండ్ ఎంత ఉంది? %74 మందికి ఈ ప్రోడక్ట్ చాలా అవసరం అనిపిస్తోంది. నిమిషా, మీకు కుర్చీ తెప్పించమంటారా? మీరు కూర్చోవాలనుకుంటే వద్దు, thank you. మీరు ప్రశాంతంగా కూర్చొని వద్దు, మాట్లాడొచ్చు, sir, thank you. ఎందుకంటే మీకు అవసరమని మాకు తెలుసు. వద్దు సార్, ఇట్స్ ఓకే, ఐఎమ్ గుడ్, ఫైన్. నిమిషా, ఫస్ట్లీ మీకు చాలా పెద్ద కంగ్రాచులేషన్స్. ఐ థింక్ చాలా మంచి న్యూస్. అండ్ ఇలాంటి టైంలో మీరు ఐడియా బస్ స్టేజ్కి కూడా వచ్చారు. అందుకోసం మిమ్మల్ని కంగ్రాచులేట్ చేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. నా పర్సనల్ స్టోరీ ఏంటంటే, యాక్చువల్లీ ద స్లీప్ కంపెనీ నేను హర్షానే మొదలు పెట్టాం ఆఫ్టర్ మా కొడుకు అయోన్ పుట్టిన తర్వాత. సో ప్రెగ్నెన్సీ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీలోనే ద ఐడియా కేమ్ ఇన్. Wow. అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు యూ అబౌట్ దిస్ వన్. మిమ్మల్ని ఇక్కడ చూసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు నాకు కాస్త మీ బిజినెస్ గురించి చెప్పండి. మీ స్కేల్ ఏంటి అండ్ ఎక్కడి నుంచి బిజినెస్ వస్తోంది? 2018లో కంపెనీ ఇంకాపరేట్ అయింది అండ్ 2018 నుంచి 2019 వరకు మేము కేవలం మార్కెట్ రీసెర్చ్ అండ్ పాపప్ ఎగ్జిబిషన్స్ లో కూడా పార్ట్ తీసుకున్నాం అండ్ మార్కెట్ ఫీడ్ మేము అర్థం చేసుకున్నాం. ఆల్దో మేము ఇన్స్టాగ్రామ్ లో కూడా సేల్ చేసాం. అన్నిటికన్నా మాకు గో హెడ్ దొరికింది. బెంగళూరులో పెద్ద ఎగ్జిబిషన్ జరిగింది. మేము 1.5 lakh సేల్స్ 2 days లో అచీవ్ చేసాం. అండ్ ఇది ప్రీ కోవిడ్ అప్పుడు జరిగింది. నేను కోవిడ్ ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే ఆ తర్వాత పెట్ అడాప్షన్ చాలా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మీ స్కేల్ ఎంత? మంత్లీ రన్ రేట్ ఎంత? ఈ ఫైనాన్షియల్ ని తీసుకుంటే టోటల్ 26 lakhs. మీ మార్కెట్ ఎంత పెద్దది? ఈరోజు చూసేటప్పుడు పెట్ పెనిట్రేషన్ దానికి అకార్డింగ్లీ మీకు తెలిసి ఫ్యాషన్ మార్కెట్ ఎంత ఉంది? ఇండియన్ పెట్ కేర్ మార్కెట్ దాదాపు $3.5 million. అది దాదాపు 30,000 కోట్లు 30,000 ఉంటుంది. కోట్లు. అవును. ఆ. అందులో మనం కేవలం 10% యాక్సెసరీస్ ఇంకా క్లోదింగ్ తీసుకుంటే, సో మనం 5% తీసుకున్నా కూడా అది దాదాపు 180 ఇంకా $2 billion వస్తుంది. అది దాదాపు 1,500 కోట్లు ఉంటుంది. ఒకవేళ ఇది 1,500 crores మార్కెట్ అయితే ఫస్ట్ 2-3 years వదిలేద్దాం. మీరు ఫిగర్ అవుట్ చేశారు, రీసెర్చ్ చేశారు. 4 ఏళ్ల తర్వాత మీ నెంబర్స్ 25-26 lakhs మంత్లీ వస్తుంది. ఇంతవరకు మీ షేర్స్ అసలు ఎందుకు తగ్గాయని మీరు అనుకుంటున్నారు? అందుకు పెద్ద రీజన్ ఉంది. ఏంటంటే మేము 3 కోట్ల రెవెన్యూ నుంచి సంవత్సరానికి 50,000 మాత్రమే మార్కెటింగ్ ఇంకా బ్రాండ్ బిల్డింగ్ కి వాడుతున్నాం. మా 25 లక్షలు వట్టి వర్డ్ ఆఫ్ మౌత్ ట్రస్ట్ దీని ద్వారానే ఇప్పటి వరకు బిల్డ్ అయింది. నాకు ఒక విషయం చెప్పండి. మీరు 14 కోట్లు వాల్యుయేషన్ చేశారని చెప్పారు. ఏ బేసిస్లో చేశారు? ఈ ఏడాది Q1 లో మేము 78 lakhs చేసాం. లాస్ట్ ఇయర్ Q1 లో మేము 56 lakhs చేసాం. సో ఆల్రెడీ మేము 26 నుంచి 25% గ్రో అవుతున్నాం. మేము 3.5 నుంచి 3.6 వరకు కంఫర్టబుల్లీ బూట్ స్టాప్ లో రీచ్ అవుతున్నాము. సరే, 36 lakhs అయింది. మీరు చెప్పింది ఒప్పుకుంటాను. 3.6 crores లో 10% తీసేస్తే 36 లక్షలు వస్తుంది. మీరు 14 కోట్లు వాల్యుయేషన్ అని చెప్పారు. దాన్ని పర్సంటేజ్ లో మల్టిప్లై చేసి చెప్పండి. 5x అంటే 4 మీరు సేల్స్ గురించి చెబుతున్నారా? 5x అని. అవును. మీరు నెట్ ఇన్కమ్ లో 14 కోట్లు అడుగుతున్నట్టుగా సార్, ఉంది. ఈ స్టేజ్ ఆఫ్ కంపెనీలో మీరు నెట్ ఇన్కమ్ ఎలా అడుగుతారు చెప్పండి సార్.
6 ఏళ్ళు అయ్యింది, మరి కొంచెమైనా ఉండాలి Success కదా. అయింది కానీ టైం 6 years అయింది కానీ స్టేజ్ వైజ్ చూస్తే 1-2 సంవత్సరాలు అయింది సార్ రెవెన్యూలో. లేదు అలా కాదు, ఈ బేసిస్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా? చెయ్యరు కదా. నేను ఇన్వెస్ట్ చేస్తానా చేయనా అనేది మల్టిపుల్లో కాదు గ్రోత్లోనే డిపెండ్ అయింది. యా మీ సేల్స్ ద్వారా ఏం తెలుస్తుంది అంటే మీరు చెప్పినట్టుగా 1500 కోట్లు పెట్టుబడి పెట్టే అంత పెద్ద లెవెల్లో ఉంటుందని నేను అనుకోవట్లేదు. నేనేమనుకుంటున్నాను అంటే మీరు అమ్మే మార్కెట్ యాక్సెసరీస్ ఈజ్ మచ్ నారోవర్. అందువల్ల ఈరోజు నేను మీకు ఇన్వెస్ట్ చేయలేను. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ మీ యూ. యూఎస్పీలో మీరిద్దరూ చాలా ప్యాషనెట్ గా ఉన్నారు అండ్ ఫ్యాషనబుల్ గాను ఉంది, ఎందుకంటే మీరిద్దరూ ఫ్యాషన్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నారు. నేను అందరు ఎంటర్ప్రెనర్స్ ఈ టేబుల్ కి ఏం తీసుకొస్తారో చూస్తాను, దాని స్పెషాలిటీ ఇంకా మోట్ ఏంటో చూస్తాను. మీరు ఫ్యాషన్ తీసుకొచ్చారు, ఫ్యాషన్ యొక్క అండర్స్టాండింగ్ మీకు ఉంది. మీరు అదే ఫ్యాషన్ ని సాధారణంగా జనరలైజ్ చేయడానికి బదులుగా ఒకవేళ దాన్ని బీస్పోక్ ఫ్యాషన్ గా మారిస్తే ఇండియాలో ఇప్పుడు పెట్ డిజైనర్స్ కి చాలా డిమాండ్ ఉంది. నేను ఇంతవరకు కూడా ఎలాంటి పెట్ డిజైనర్ ని చూడలేదు. సిటీస్ లో మీరు లీడింగ్ ఫ్యామిలీస్ ని ఒకవేళ పట్టుకున్నా కూడా మీ టర్న్ ఓవర్ ఇప్పుడు 3 crores గా ఉంది. ఇది ప్రతి సిటీలోనూ ఎన్నో రెట్లు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ మీరు డిజైనర్ సెగ్మెంట్ లోకి రావాలనుకుంటే రెండో విషయం, మీరు రెస్ట్రిక్టెడ్ ప్రోడక్ట్స్ చేసి దాన్ని ఒకే ఒక ఛానల్ ద్వారా డిస్ట్రిబ్యూట్ గనక చేస్తే, అది వెబ్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు, లేదా ఫిజికల్ స్టోర్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే ఇది స్కేలబుల్ కాదు. మీరు ఈ 2 విషయాలకు ఒప్పుకుంటే మనం ఫ్యూచర్ కన్వర్షన్ గురించి తర్వాత ఆలోచిద్దాం, వాల్యుయేషన్ కూడా తర్వాత చూద్దాం. ఒకవేళ దీనికి మీరు ఓకే కాకపోతే ఈ రోజు నేను దీనికి ఇన్వెస్ట్ చేయలేను. ఓకే. ప్రియాంక మీరు ఈ రోజు నేను మీకు ఇన్వెస్ట్ చేయలేను, ఎందుకంటే ఈ స్కేల్లో నాకు అంతగా కాన్ఫిడెన్స్ లేదు. ఓకే. ఓకే. సో ఈ రోజు నేను ఇన్వెస్ట్ చేయలేను అంటే చేయకూడదు అనుకుంటున్నాను. బట్ ఐ ట్రస్ట్ దట్ యు గైస్ కెన్ బిల్డ్ సంథింగ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రొఫెసర్ గారు, దీని గురించి మీరేమంటారు? నాకెందుకో ఇది 1500 కోట్ల మార్కెట్లో అనిపించడం లేదు. ఈ బిజినెస్ని 20 కోట్లు 30 కోట్లకి తీసుకురావచ్చు. ఇది నా అడ్వైస్ కాదు, నా హోప్ అంతే. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Thank you. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. జిమ్మీ గారు చెప్పినట్టు మీరు సిద్ధంగా ఉంటే డిజైనర్కి మీ కోర్ ఉంది కదా డిజైన్, దాని మీద ఫోకస్ చేయడానికి జిమ్మీ గారు ఆల్రెడీ ఆలోచించే ఉంటారు. నవ్ యూ థింక్ అబౌట్ ఇట్. మా విజన్ ఇప్పటికీ అదే, ఏంటంటే మాక్సిమం పెట్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి దీన్ని చేర్చాలనుకుంటున్నాం. దీన్ని మేము సైమల్టేనియస్లీ దీన్ని డాగ్ గానో ఎలీట్ డాగ్ గానో లేదా ప్లస్ సైన్స్లో చేయొచ్చు. కానీ మేము ఈ విజన్ని కంటిన్యూ చేసి మేము ఇంకా ఏమైనా సాధించాలనుకుంటున్నాము. అండ్ ఆ తర్వాత మేబీ మేము వేరే లైన్లోకి వెళ్ళాలనుకుంటున్నాము. గైస్, గుడ్ లక్ టు యూ గైస్ ఫ్రమ్ మై సైడ్. విషింగ్ యూ బోత్ సార్, ఆల్ ద బెస్ట్. విషయం ఏమిటంటే ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ వీ హ్యావ్ గాట్ దిస్ డైరెక్షన్. సో యు నో వీ వాంట్ టు ఫస్ట్ ఎక్స్ప్లోర్ అండ్ దెన్ వీ వుడ్ అగైన్ కమ్ టు యూ మేబీ సమ్. లేదు లేదు, వి రెస్పెక్ట్ దట్. ఐ థింక్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే కన్విక్షన్ ఉండడం చాలా చాలా ముఖ్యం. అది మీరు ఇప్పుడు చూపించారు. ఇన్ స్పైట్ ఆఫ్ జిమ్మీ సార్ మీకు ఫండింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ మీరు మీ విషన్ని చేంజ్ చేసుకోనని చెప్పారు. దాట్ ఈస్ ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ బిగ్ సైన్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఫౌండర్స్ ఇన్ ఫ్యూచర్. ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ యూ ఫర్ దాట్. థ్యాంక్ యూ. I think హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మీరు త్వరలోనే తిరిగి రావాలని కోరుకుంటున్నాం. తప్పకుండా. అలాగే మా టైటన్స్ దగ్గర నుంచి పెద్ద ఫండ్ తీసుకువెళ్ళాలని. తప్పకుండా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూస్తూ ఉండండి ఐడియా బాస్.